గట్టిగా వినపడలేదు. లక్ష్య పెట్టడు, మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ ఏం రాయబడింది కింద? ఏం రాయబడింది చెప్పండి, మీరే చెప్పాలా. మనుషులు పైరూపం లక్ష్య పెడుతురు కానీ కింద ఏం రాయబడింది? యెహోవా హృదయంలో లక్ష్య పెట్టును కదా. సో చాలాసార్లు మనము ఇలా ఉండాలనుకుంటాం. ఇది ఏమైతుంది తెలుసా? రోజు ఇట్లా ఎగిరిపోతుంది. ఏమైతుంది? ఎగిరిపోతుంది. సో నా దగ్గర ఒక చిన్న ఇంకా దీన్ని ఏం చేస్తాం మనం అంటే వెల్ డిజైన్ చేస్తా ఉంటాం కదా, సూపర్గా చేస్తూ ఉంటాం. చూడు దానికి నేను కూడా ఏం పెట్టినా, ఒక మంచి కళ్ళు ఇచ్చిన కదా, దాంతోపాటు ఒక మంచి ఏమి ఇచ్చినా మంచి కదా. చూడు ఇట్లా పెట్టాలా, ఇట్లా పెట్టాలి కదా. చూడు ఒక మంచి బుక్ ఇచ్చిన, నోట్ ఇచ్చిన కదా. ఇది చూడడానికి బాగుంది కదా. బాగుందా బాగాలేదా? ఎవరిలాగా ఉంది? నీలాగా. చాలాసార్లు మనకు నేను పంపింది ఆశపడతా ఉంటాం. ఇట్లా కనబడాలా, నేను మంచిగా కనబడాలా, మంచిగా ఉండాలా అని ఆశపడతా ఉంటాం. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, పై రూపం కంటే దేవుడు ఏం చూస్తాడంట? హృదయం చూస్తాడు కదా. ఈ పై రూపం ఒకరోజు పాడైపోతుంది, ఈ పై రూపం ఒకరోజు ఖరాబ్ అయిపోతుంది, ఈ పై రూపం ఒకరోజు చెడిపోతుంది, ఈ పై రూపం ఒకరోజు ఏమైపోతుంది? ఫెయిల్ అయిపోతుంది. దీని లోపల ఏమొచ్చింది? ఈ హృదయం ఉందన్నమాట. ఇది యెహోవా పెట్టిన దీపం. చెప్పండి ఏంటిది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన. ఆల్వేస్ వి హావ్ టు కాన్సంట్రేట్ దిస్. దీని మీద మనం లక్ష్యం వచ్చినప్పుడు ఇది పరిశుద్ధంగా పెట్టుకోవాలి. అందుకే దేవుని వాక్యం వస్తుంది, మనము దేవుని ఆలయమై ఉన్నాం కదా. వి ఆర్ ద హోలీ పీపుల్. కాబట్టి చిన్న బిడ్డలు ఎట్లా ఉండాలా?
చూడలేను పైన మాయలను యేసు చూడలేను పడవలో వెళ్ళెదను క్రీస్తు చూడలేను పైన మాయలను పొంగు సాగరము భీకర తుఫాను ఏమి చేయును పొంగు సాగరము భీకర తుఫాను హాని చేయు చేపలకు ఏమి చేయును